జగిత్యాల జిల్లా మెట్పల్లి కురుమ సంఘం మెట్పల్లి వారి ఆధ్వర్యంలో ఈ రోజు తెలంగాణ పోరాట వీరుడు దొడ్డి కొమరయ్య 98వ జయంతి పురస్కరించుకుని ఈ రోజు పట్టణంలోని దొడ్డి కొమరయ్య విగ్రహానికి ఉమ్మడి మాజీ జెడ్పీ చైర్మన్ తుల ఉమా రాజేందర్ మరియు కురుమ సంఘం అధ్యక్షులు పూల మాలలు వేసి ఘనంగా జయంతి వేడుకలు జరిపారు. అనంతరం వారు మాట్లాడుతూ దొడ్డి కొమరయ్య తెలంగాణ పోరాట వీరుడని, ఆయన జీవిత చరిత్ర పాఠ్యపుస్తకంలో చేర్పించారని, అలా అయితే పిల్లలకు ఆయన తెలంగాణ పోరాట ఆయన జీవిత చరిత్ర తెలుస్తుందని, అలాగే ట్యాంక్ బండ్ ఆయన విగ్రహము ఏర్పాటు చేయాలని, అలాగే బడుగు బలహీన పోరాట వీళ్లు చాకే ఐలమ్మ తదితరుల విగ్రహాలు ఏర్పాటు చేయాలని, అలాగే దొడ్డు కొమరయ్య పేరు యూనివర్సిటీకి పెట్టాలని, ఈ రోజు ఆయన జయంతి వేడుకలకు ప్రభుత్వం ఏర్పాటు చేయకపోవడం బాధాకరమని కురుమ సంఘం తరపున చేయడం జరిగిందన్నారు. స్వతంత్ర భారత్ ఇచ్చడం అనేది జరుగుతుంది. దొడ్డి కొమరయ్య మన మధ్యలో లేకపోయినా ఆయన చేసినటువంటి సేవలు, ఆయన చేసినటువంటి అట్టడుగు వర్గాల పక్షాన మాట్లాడినటువంటి తీరు మనందరికీ కూడా స్ఫూర్తిదాయకంగా ఉండొచ్చు. కానీ ఒక కులం కోసం పనిచేసినటువంటి వ్యక్తి కాదు, మొత్తం యావత్ జాతి కోసం పనిచేసినటువంటి వ్యక్తి. వల్ల మొత్తం తెలంగాణ వ్యాపితంగా కూడా ఆయన స్ఫూర్తిని తీసుకొని రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా చేస్తున్నామని చెప్పి ప్రకటించి, మరి వాళ్ళ మెట్పల్లి అంటే ఒక నియోజకవర్గం, పాత నియోజకవర్గం, నియోజకవర్గం ముఖ్యమైనటువంటి మున్సిపల్ పట్టణం. మరి ఇక్కడ దొడ్డి కొమరయ్య జయంతి ఒకవైపు అధికారికంగా చేయాలని అన్నప్పటికైనా ఇప్పటికి వరకు కూడా ఇక్కడ ఉన్నటువంటి అధికారులు కానివ్వండి, ఇక్కడ ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు కానివ్వండి పట్టించుకోకపోవడం అనేది చాలా దారుణమైనటువంటి విషయంగా నేను భావిస్తున్నాను. అగ్రవర్ణాలలో ఉన్నటువంటి వ్యక్తి అయితే చాలా గొప్పగా చేసేవాళ్ళు. అధికారికంగా ప్రభుత్వం ఒక జీవో వచ్చిందంటే మారుమూల ప్రాంతములలో కూడా అలాగే గొప్పగా జరుగుతుంటాయి జయంతులు కానీ వర్ధంతులు కానీ. కానీ మరి దొడ్డి కొమరయ్యది మాత్రం ఇక్కడ పట్టించుకోకపోవడం, ఒక కమ్యూనిటీకి సంబంధించిన వాళ్ళు అంటే మనం ఇనిషియేటివ్ తీసుకొని చేసుకుంటే తప్ప వాళ్ళు పట్టించుకోలేనటువంటి పరిస్థితి వాళ్ళ గమనించింది. ఎంత చరిత్ర ఉన్నటువంటి వ్యక్తిని వాళ్ళ ఆనాడు సమైక్య పాలనలో ఎవరు పట్టించుకోలే. కానీ తెలంగాణ రాష్ట్రం వచ్చినాక తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ గారు దొడ్డి కొమరయ్య అమరత్వాన్ని గుర్తించి ఖచ్చితంగా దొడ్డి కొమరయ్య జయంతిని అధికారికంగా చేయాలని తీసుకురావడం జరిగింది. అప్పటి నుంచే వాళ్ళ పాఠ్య అంశాలలో కూడా చేర్చాలి, పుస్తకాలను కూడా చేర్చాలి. ఈ చరిత్రను భవిష్యత్ తరాలకు అందించాలంటే పిల్లలు చదువుకున్నటువంటి పిల్లలకు ఆ పుస్తకాలలో ఉన్నట్లయితే ఇవాళ ఆయన జీవిత చరిత్ర, ఆయన ఏం చేసిండు ఏంటి అనేది తెలిస్తే వాళ్ళు కూడా భవిష్యత్ తరాలకు చెప్పుకోవడానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి ఇళ్లలో చేర్చే విధంగా, అదేవిధంగా ఉద్యమకారులు కావచ్చు, చాలామంది సంఘాల నేతలు, నాయకులు కావచ్చు, అందరూ కూడా ట్యాంక్ బండ్ పైన విగ్రహం పెట్టండి. అదే ఆనాడు సమైక్యంలో చెప్పినప్పటికీ కూడా ఈ ప్రభుత్వము అసలు పట్టించుకోవడం అనేది లేదు. అంటే తెలంగాణ అమరవీరులను ఆనాడు సమైక్య పాలకులు చిన్నచూపు చూసిరు, పట్టించుకోలేదు. మరి ఈనాడు వాళ్ళ అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం కూడా మరి విగ్రహాలను పెట్టడంలో ఎందుకు మరి వాళ్ళకు అంటే పెట్టాలన్నటువంటి ఆలోచన ఎందుకు వస్తలేదో నాకు అర్థమైతలేదు. జయంతి దొడ్డి కొమరయ్య గారి జయంతి పురస్కరించుకొని